నాకు టూత్ పెయిన్ అయ్యి మా ఇంటి దగ్గర ఉన్న హాస్పిటల్కి వెళ్ళా. అక్కడ వాళ్ళు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయాలి అన్నారు. అంటే ఏంటి అని నేను అడిగా. వాళ్ళు చెప్పింది నాకు సరిగా అర్థం కాలేదు. అసలు నా ప్రాబ్లం ఏంటి, దానికి సొల్యూషన్ ఏంటో మీరు చెప్తారా? రూట్ కెనాల్ గురించి మాట్లాడాలి అంటే ఫస్ట్ టూత్ గురించి తెలియాలి. టూత్ అనేది 3 లేయర్స్లో ఉంటుంది. ఒకటి ఎనామిల్, డెంటిన్ అండ్ పల్ప్. పల్ప్ని మనం జనరల్గా తెలుగులో నరం అని పిలుస్తూ ఉంటాం. ఎనామిల్, డెంటిన్ వరకు పన్ను పుచ్చిపోతే ఆ కొంచెం పుచ్చు తీసేస్తాం, సిమెంటేషన్ చేస్తాం, అయిపోతుంది. లేకుండా ఇన్ఫెక్షన్ లోపలున్న పల్ప్ వరకు వెళ్తే రూట్ కెనాల్ చేయాల్సి వస్తుంది. పన్ను మనకు కనిపించేది బయటికి ఎంత ఉంటే దానికి డబుల్ సైజ్ బోన్లో ఉంటుంది. దాన్ని రూట్ అంటాం. ఈ నరం పన్ను పైనుండి కింద వరకు ఉంటుంది. రూట్ కెనాల్ ట్రీట్మెంట్లో మొత్తం నరం పైనుండి కింద వరకు క్లీన్ చేసి, ఇన్ఫెక్షన్ క్లియర్ చేసి, లోపల మెడిసిన్ పెట్టి, సిమెంట్ పెట్టి క్లోజ్ చేస్తాం. దీనివల్ల పంటి యొక్క జీవితకాలం పెరుగుతుంది. అండ్ ఆల్సో దానిపైన క్యాప్ పెట్టడం వల్ల మనం అన్ని రకాలుగా తినచ్చు, అన్ని చేసుకోవచ్చు. అలా చేయించుకోవడం వల్ల యూజ్ ఏంటంటే పన్ను యొక్క జీవితకాలం పెరుగుతుంది. మీరు చక్కగా తినచ్చు, ఇష్యూస్ ఉండవు, బాగుంటుంది. లేదు ఇలా చేయించుకోలేదు, అలా వదిలేస్తూ ఉంటే ఏమవుతుందంటే ఆ ఇన్ఫెక్షన్ పన్ను నుండి లోపల రూట్ వరకు వెళ్తుంది. బోన్ లోపల ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవుతుంది. కొంతమందిలో పన్ను చిన్న చిన్న ముక్కలుగా అయిపోయి నెక్స్ట్ పన్ను తీసేయాల్సిన స్టేజ్ వరకు వస్తుంది. ఓకే. జనరల్గా మనకి రూట్ కెనాల్ సింగిల్ సిట్టింగ్లోనే కంప్లీట్ అయిపోతుంది. బట్ ఇన్ఫెక్షన్ ఉన్న స్టేజెస్లో మాత్రం 2 to 3 సిట్టింగ్స్ పట్టచ్చు. అందరూ రూట్ కెనాల్ అంటే పెయిన్ వస్తుందేమో అని భయపడుతూ ఉంటారు. కానీ అలా ఏం లేదు. ఫస్ట్ సిట్టింగ్లో ఇంజెక్షన్ ఇచ్చి చేస్తాం, తర్వాత నుంచి మీకు అసలు కంప్లీట్ పెయిన్ ఫ్రీగా ఉంటుంది. సో భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఇష్యూ ఉన్నప్పుడు ట్రీట్మెంట్ చేయించుకోండి. సేవ్ యూర్ టూత్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు లక్కీ. నేను రూట్ కెనాల్ ట్రీట్మెంట్ కోసమని ఆద్రా డెంటల్ క్లినిక్ని విజిట్ చేశాను. ఫస్ట్ కొంచెం టెన్షన్ అనిపించింది. మా ఫ్రెండ్ రిఫర్ చేసింది ఇక్కడ ట్రీట్మెంట్ బాగుంటుంది అని. సో సర్లే చూద్దాం అన్నట్టు వచ్చా. ట్రీట్మెంట్ అయితే చాలా బాగా చేశారు. మీరు కూడా ఎలాంటి డెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఆద్రా డెంటల్ క్లినిక్ని ఒకసారి విజిట్ చేయండి, మీకు బాగుంటుంది.